సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనము రెండు విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఒకటి 2022 2023 వాళ్ళు ఇంకా ఆఫర్ లెటర్ అయిపోయి ఆన్బోర్డింగ్ కోసం చూసుకుంటున్నారు. సో దాని గురించి ఒక పాయింట్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే, ఒక పర్సన్ 10,000తో కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ₹1,00,00,000 జీతం అనేది తీసుకుంటా ఉన్నారు. దాదాపు 35 ఇంటర్వ్యూలు అనేవి రిజెక్ట్ అయ్యాయి. ఆ రెండింటి గురించి మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్, ఈ 10,000తో ఉద్యోగం స్టార్ట్ అయ్యి అనేది ఎందుకు ఇప్పుడు దాని గురించి చెప్తున్నానంటే, ఇతను ఎక్కడంటే ఇది ఒక సక్సెస్ స్టోరీ. సో ఇది వచ్చేసి హిందీ మీడియంలో చదువుకున్నాడు, అంటే ఇంగ్లీష్ లో కూడా కాదు. అంటే ఇప్పుడు మన తెలుగులో ఎట్లాగో అతను హిందీలో చదువుకున్నాడు. దాదాపు 35 కంపెనీస్ రిజెక్ట్ చేశాయి. இந்த வேலைக்கு நீங்க ஓவர் குவாலிஃபைட். யூ மே லீவ். అది எடுத்துட்டு போங்க ப்ளீஸ். థ్యాంక్స్. అండ్ తర్వాత బీసీఏ చేశాడు. తర్వాత చిన్నగా ఏంటి అంటే, చిన్నగా ఎలాగోలాగో ఒక చిన్న ఉద్యోగం అనేది స్టార్ట్ చేశారు. 10,000తో కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కోడింగ్ లో మెలకువలు నేర్చుకున్నాడు. తర్వాత ఉత్తరప్రదేశ్ లో ఝాన్సీకి చెందిన మను అగర్వాల్ అనే అతను కొన్ని ఏళ్ల కిందట, ఎన్నేళ్ళు అనేది చెప్పలేదు, కొన్ని ఏళ్ల కిందట తక్కువ అంటే 10,000తో ఉద్యోగం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థ అతనికి దాదాపు అమెరికాలోని సిటెల్లో మైక్రోసాఫ్ట్ అతనికి 1.9 కోట్లు అంటే 1.9 సిఆర్ ప్యాకేజ్ అనేది ఆఫర్ చేసింది. కొద్ది రోజులు అక్కడ పనిచేసి మళ్ళీ అదే హెల్త్ ఇష్యూస్ మళ్ళీ ఇండియా వచ్చాడు. ఇండియాలో వచ్చి ఆ, మళ్ళీ గూగుల్లో చేరాడు. అండ్ గూగుల్లో చేరి ట్యూటర్ అకాడమీ అనేది ఒకటి చేస్తాను, ట్యూటర్ అకాడమీ ప్లస్ కో ఫౌండరు ప్లస్ ఇది జాబ్ కూడా చేస్తా ఉన్నాడు. సో 10,000తో కెరియర్ స్టార్ట్ చేశాడు. సో చాలా మంది ఏమనుకుంటారంటే, కెరియర్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ రా బాబు, ఫ్రీగా ఇంటర్న్షిప్ అయినా చేయండి, మీరు చేయండి అంటా ఉంటే, లేదు, మినిమం నాకు 5 లక్షల ప్యాకేజ్ అయితేనే job అనేది చేస్తాను, 6 లక్షల ప్యాకేజ్ అయితేనే నేను చేస్తాను, 7 lakhs ప్యాకేజ్ అయితేనే నేను చేస్తాను. మినిమం అంత తక్కువ అంటే నేను చేయలేను. 10,000 నా పెట్రోల్ ఖర్చులు కూడా రాదండి. 10,000 ఉద్యోగం నేను ఎందుకు చేయాలి? సో ఇలా అంటా ఉంటారు అనమాట. చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్యాకేజ్ మ్యాటర్ కాదు. ఇనిషియల్ డేస్ లో మనకి ఎంట్రీ ఏదో ఒకటి, మనకు స్కిల్స్ మనం ప్రూవ్ చేసుకోవడానికి, మనం ఏందో తెలుసుకోవడానికి, మన స్కిల్స్ అనేది చూపించడానికి చిన్న ఎంట్రీ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అది మనము అర్థం చేసుకోవాలి. అయితే సో డెఫినెట్లీ ఇది చాలా సక్సెస్ స్టోరీ. అండ్ సరే, ఇప్పుడు నేను కూడా 6,000తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు టర్న్ ఓవర్ కూడా మంది కూడా చాలా పెరిగింది. సో అయితే ఇక్కడ ఇది క్లారిటీగా ఒక విషయం అయితే చెప్తా ఉన్నాను. ఇంకొక విషయం వచ్చేసి ఫ్రెషర్స్ 2 సంవత్సరాలు, అంటే 2 సంవత్సరాల నుంచి ఇంకా, అంటే కొంతమంది ఎంఎన్సీలో జాయిన్ అయితే ఇక లైఫ్ సెటిల్ పోతుంది అని అనుకునే వాళ్ళకి 2 సంవత్సరాల క్రితం ఆఫర్ లెటర్ వచ్చింది. ఇప్పటికే ఆన్బోర్డింగ్ చాలా పెద్ద కంపెనీస్, మనందరికి తెలిసిన పేరున్న కంపెనీస్ లో కూడా జరిగింది. టీసీఎస్ కూడా చాలా డీలే చేసింది ఆన్బోర్డింగ్. ఇదంతా క్లారిటీ. ఎందుకంటే ఇప్పుడు ఎంఎన్సీలు ఇప్పుడు ఆఫర్ లెటర్ వస్తే నాకు జాబ్ వచ్చేసినట్టు అయితే కాదు, ఆన్బోర్డింగ్ జాయిన్ అయితేనే జాబ్ వచ్చినట్టు. అండ్ స్టార్ట్అప్ కంపెనీలు ఎలా ఉంటాయంటే, అవసరం అయితే ఇమీడియట్ రిక్రూట్మెంట్ పెడితే తీసుకుంటే 1 week లో జాయినింగ్ ఉంటుంది, పోయి జాయిన్ అవుతారు, జాబ్ చేసుకుంటారు. కానీ ఎంఎన్సీలో అలాంటి పరిస్థితి లేదు. సో నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఎంఎన్సీని తక్కువ చేసి మాట్లాడడం కాదు. ఎంఎన్సీ కంపెనీస్ ఇక్కడ ఆఫర్ లెటర్ వస్తే నువ్వు సెటిల్ అయినట్టు కాదు. ఖచ్చితంగా దానికి సంబంధించి మళ్ళీ ఆన్బోర్డింగ్ అయి జాయిన్ అయితేనే లెక్క. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎంఎన్సీలో ఆఫర్ లెటర్ వస్తే ఇక మామూలుగా ఉండదు, కన్ఫామ్ నా లైఫ్ సెటిల్, అట్లా సీన్ లేదు. అలాంటి ఆలోచించుకోండి. జాబ్ వచ్చే వరకు కష్టపడండి. డెఫినెట్లీ శాలరీ ప్యాకేజ్ తక్కువైనా మీరు చేసుకోండి. ముందు జాయిన్ అవ్వండి, స్కిల్ నేర్చుకోండి, తర్వాత మీరు ఇంక్రిమెంట్ గురించి ఆలోచించారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.